బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు హరీష్ రావు పిలుపునివ్వడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరింపజేశారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా వేడెక్కిందని చెప్పాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రిబ్బన్ కట్ చేసిందంటూ అయితే ఇక బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి వాస్తవాలను ప్రజలకు చూపిస్తామని హరీష్ రావు ప్రకటించారు. అయితే మరి ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అయితే ప్రస్తుతం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మరి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ తీరుపైన మండిపడతా ఉన్నారు. వైపు హరీష్ రావు ఆసుపత్రి సందర్శనకు వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పేసి పోలీసులు చెబుతా ఉన్నారు. దీంతో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొత్త రాజకీయ రగడగా అయితే దానికి వేదికగా మారిందనే చెప్పుకోవాలి. అసలు టిమ్స్ పనులు ఎప్పుడు పూర్తయ్యాయి, ఎవరి హయాంలో ఆసుపత్రి నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవం విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలి అన్న దానిపైన అధికార ప్రతిపక్ష మధ్య ఇక మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. హరీష్ రావు హౌస్ అరెస్ట్ ఈ వివాదం మరింత ముదిరిందనే చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఇక మరి టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్నటువంటి హరీష్ రావును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకు అదుపులోకి తీసుకోవడం జరిగింది, హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, ఇక మరి అసలు టిమ్స్ ఆ పనులు ఎప్పుడు పూర్తయ్యాయి, ఎవరి హయాంలో ఆసుపత్రి నిర్మించారు, ప్రారంభోత్సవం విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలి? రాధాకృష్ణ, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు హరీష్ రావు పిలుపునివ్వడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కోకాపేటలోనే హరీష్ రావు నివాసం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం నేపథ్యంలో కూడా ఈ వ్యవహారం రాజకీయంగా వేడెక్కిందని చెప్పాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యాయంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రిబ్బన్ కట్ చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలోనే టిమ్స్ ఆసుపత్రిని మరి సందర్శించి వాస్తవాలను ప్రజలకి చూపిస్తామంటూ కూడా హరీష్ రావు ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే ఆయనను ఆ పర్యటనకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ తీరుపైన కూడా మండిపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే మరోవైపు కూడా హరీష్ రావు ఆసుపత్రి సందర్శనకు వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ముందస్తు చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దీంతో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొత్త రాజకీయ రగడకి వేదికగా దారితీసిందని చెప్పాలి. అసలు టిమ్స్ పనులు ఎప్పుడు పూర్తయ్యాయి, ఎవరి హయాంలో మరి ఆసుపత్రి నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవ విషయంలో కూడా క్రెడిట్ ఎవరికి దక్కాలి అన్న దానిపైన కూడా అధికార ప్రతిపక్ష మధ్య కూడా కొత్త మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. మరి హరీష్ రావు అరెస్టుతోని కూడా ఈ వివాదం మరింత ముదిరేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అంటే ఈ టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి కూడా 2016లో దీనికి సంబంధించి కూడా ముందు నుంచే కూడా ఇక్కడ ఒక ఆసుపత్రి నిర్మించుకోవాలి అనే దాని మీద కూడా కొత్త కేసీఆర్ పడ్డట్టుగా తెలుస్తోంది. సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి అక్కడ భూమి పూజ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 2018 తర్వాత కూడా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ భూమి పూజ చేసి ఇక్కడ చాలా వరకు కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఇక్కడ నిర్మిస్తే పేద ప్రజలకి
వైద్యానికి చాలా సులువుగా ఉంటుంది అనే దాని మీదనే చాలా పెద్ద హాస్పిటల్ నిర్మించాలంటూ కూడా దానికి టిమ్స్ అంటూ కూడా అప్పుడే పేరు పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది కేసీఆర్కి సంబంధించి. ఇదంతా కూడా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులను కూడా మొదలుపెట్టారు. ఎండింగ్ లోపల కూడా దాదాపు 75% పనులు కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 25% పనులు పూర్తి చేసి ఆ ఆసుపత్రి మేమే నిర్మించామని చెప్పి రిబ్బన్ కట్ చేసి కొబ్బలు చెప్పుకుంటుంది అనే దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మరి పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ మొదలుపెట్టినప్పటి నుంచి భూమి పూజ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ నాయకులు వైరల్గా చేస్తూ ఉన్నారు. సో పోస్టులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తీరు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లకి రిబ్బన్ కట్ చేశారు, కేసీఆర్ కట్టినటువంటి ఫ్లైఓవర్లకి రిబ్బన్ కట్ చేశారు, కేసీఆర్ కట్టినటువంటి దవాఖానాలకి మరి రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ చేసినటువంటి పనులు అభివృద్ధి పనులే మరి వాటికే కొత్తగా పెయింట్లు వేసి దాన్ని మరి రిబ్బన్లు కట్ చేసి కూడా అది మేము చేసామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారి దాంట్లో వేసుకుంటా ఉన్నది అనే దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఈ సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఇదంతా కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే నిర్మించబడింది. ఇది కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్ చెందాలి అనేది బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది అంటే ప్రజలకి చెందేటటువంటి ప్రజలకి మరి సరైన సదుపాయాలు చెందే విధంగా ఈ ఆసుపత్రిని మేమే తీర్చిదిద్దినాం ఇందులో అనే దాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు కడితే వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అనే దాని మీద కూడా వారు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం అంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక మాటల యుద్ధంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే హరీష్ రావు ఈ టిమ్స్ ఆసుపత్రికి సందర్శించి ఎప్పుడు జరిగింది, దీనివల్ల ఏం ఉపయోగాలు, ఏ విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు, ఏందనే దాని మీద కూడా ఇక్కడే మరి సందర్శించేటటువంటి పరిస్థితి ఉంటుండే. దాన్ని మరి ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించి కూడా మరి విఘాతం కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా మరి పోలీసులు ఆయనని మరి ఇంటి వద్దే అదుపులోకి తీసుకొని అక్కడనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎవరిని బీఆర్ఎస్ నాయకుల్ని మరి ఎవరిని కూడా ఈ టిమ్స్ ఆసుపత్రి దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా భారీ బందోబస్తు పహారాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తానికి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి వ్యవహారం కాస్త ఇక రాజకీయ రచ్చగా మారిపోయిందని చెప్పుకోవాలి. మరి ఖచ్చితంగా దాని ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ వ్యవహారం అయితే రాజకీయ వేడెక్కింది. ఇక మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ రిబ్బన్ కట్ చేస్తుందంటూ అయితే ఓవైపు బీఆర్ఎస్ నేతలందరూ కూడా మండిపడుతున్నటువంటి వైనం కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి వాస్తవాలను ప్రజలకు చూపించాలని చెప్పేసి హరీష్ రావు అయితే ఒక ప్రకటన ఇచ్చారు. అయితే మరి ఆయన పర్యటనను ప్రస్తుతం ఇక ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని అయితే ప్రస్తుతం మరి పోలీసు అధికారులు అయితే హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీంతో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ తీరుపైన అయితే తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇక మరోవైపు హరీష్ రావు ఆసుపత్రి సందర్శనకు వెళ్తే శాంతి భద్రతల ఆ సమస్య కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుందన్న కోణంలో ఇక మరి ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేశామన్న కోణంలో అయితే పోలీసులు ఆ వివరణ ఇచ్చుకుంటూ ఉన్నారు. అసలు మరి టిమ్స్ పనులు ఎప్పుడు పూర్తయ్యాయి, ఎవరి హయాంలో దీనికి సంబంధించి ఆసుపత్రి నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవం విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలి అన్నది మాత్రం ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారిపోయింది. మరి దీనిపైన అటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షాల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతోంది. మరి ఈ రాజకీయ వేడి ఎక్కడి వరకు వెళుతుంది, ఇంకా మరి దీని వేడి సెగలు ఎక్కడికి తాకుతాయి అన్నది మాత్రం సర్వత్రా ఇప్పుడు ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి.